ఇది పోకో F7. చాలా మంది ఈ ఫోన్ రివ్యూ చేయమని అడుగుతా ఉన్నారు. అండ్ దీంతో పాటు IQ Neo 10 తో కంపేర్ చేయమని అడుగుతున్నారు. సో రెండు ఫోన్స్ కంపారిజన్ నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తా. డిపార్ట్మెంట్ వైజ్ మనం డీటెయిల్ గా చెక్ చేద్దాం వీడియోలో. యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియోలో ఓన్లీ పోకో F7 గురించి మాట్లాడుకుందాం. మొన్న ఒక కమ్యూనిటీ పోస్ట్ చేశాను, అందులో చాలా కామెంట్స్ వచ్చినాయి. ప్రతి కామెంట్ కి ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. ఇది ఒక గేమింగ్ ఫోన్ గా లాంచ్ చేశారు కాబట్టి దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, చుట్టూ మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బాడీ కాబట్టి హీటింగ్ ఎలా ఉంది, అండ్ కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా 30,000 రూపాయలు పెట్టి ఫోన్ ని కొనొచ్చా లేదా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ ఇలా ఉంటుంది. పోకో F7 బాక్స్ లో మనకి కంటెంట్స్ అన్ని ఉంటాయి. ఆ సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ ఒక కేసు ఇచ్చారు. ఇది కంప్లీట్ బ్లాక్ కేసు. అండ్ ఫోన్ తో పాటు 90 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన కేసు కంప్లీట్ బ్లాక్ కేసు అనమాట. ఈ కేసు వేస్తే మీకు ఫోన్ లుకింగ్ అనిపించదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, వైట్ కలర్, బ్లాక్ కలర్ అండ్ ఇది సైబర్ సిల్వర్ ఎడిషన్ అంటున్నారు. ఇక్కడ లిమిటెడ్ ఎడిషన్ అని రాశారు కానీ ఇదేం లిమిటెడ్ ఎడిషన్ కాదు. మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో అన్ని ఫోన్స్ లాగే ఓపెన్ సేల్ లోనే ఉంది. అదేమి లిమిటెడ్ స్టాక్ ఏం కాదు. మీరు కావాలంటే ఇది కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇందులో డీటెయిల్స్ కొంచెం బాగున్నాయి. మీకు ఇక్కడ లిమిటెడ్ ఎడిషన్ అని, 50 మెగాపిక్సెల్ OIS అని, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ సింబల్ ఉంది. చూడడానికి కొంచెం వెరైటీ కనిపిస్తుంది. కింద పోకో బ్రాండింగ్ ఉంది. ఇది మొత్తం బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ బాడీ అనమాట. సో మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ కన్నా మట్టి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో పొద్దున్న తుడుచుకుంటా ఉండాలి. అండ్ చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్లాట్ సైడ్స్ అనమాట అండ్ కర్వ్డ్ ఎడ్జెస్. ఇట్లా ఫోన్ ని టేబుల్ పెట్టారంటే నిలబడిపోద్ది. సో అంత ఫ్లాట్ ఉందన్నమాట సైడ్స్. సో ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఫోన్ కొంచెం బల్కీగా అనిపిస్తుంది, కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది 228 గ్రామ్స్ వెయిట్ ఉంది. అండ్ కేస్ వేస్తే ఇంచుమించుగా 250 గ్రామ్స్ దాకా వెయిట్ వెళ్ళిపోతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్స్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నాకైతే చాలా ఇంప్రెసివ్ అనిపించింది, బాగుంది. అండ్ మెయిన్ గా పర్ఫార్మెన్స్, ఈ ఫోన్ ని తీసుకొచ్చింది గేమింగ్ సెంట్రిక్ గా కాబట్టి ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. కాకపోతే 8S Gen 4 మీకు స్కోర్ కొంచెం ఎక్కువ రావాలి. బట్ AnTuTu బెంచ్మార్క్ స్కోర్ రన్ చేసినప్పుడు నాకు 1.6 మిలియన్ దాకా స్కోర్ వచ్చింది. చాలా తక్కువ. మీకు IQ Neo 10 లో మీకు 2 మిలియన్ పైన వెళ్తుంది స్కోరు. ఎందుకో ఇది కొంచెం తక్కువ చూపిస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు 30,000కి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. జనరల్ యూసేజ్ కి అయితే ఈ ప్రాసెసర్ మీకు ఎక్కడ ఇబ్బంది పెట్టదు, చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ హెవీ మల్టీ టాస్కింగ్ కూడా ఈ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ గేమింగ్ కూడా అది BGMI ఆడాను. BGMI స్మూత్ 90 FPS మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ మాత్రమే ఉంది. దీనిలో 120 FPS వస్తుందా లేదా అనేది అక్కడ కన్ఫర్మేషన్ లేదు. అండ్ సేమ్ మనం పోకో X7 Pro చూసాం. పోకో X7 Pro లో కూడా అది లాంచ్ అయినప్పుడు అది జస్ట్ 60 FPS లో తీసుకొచ్చారు BGMI. దానికి ఇప్పటి వరకు 90 FPS 120 FPS అప్డేట్ రాలా. సో దీనికి కూడా 120 FPS వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్కే. యాజ్ ఆఫ్ నౌ దీనిలో BGMI 90 FPS మాత్రమే దీనిలో ఆడుకోవచ్చు. అండ్ గేమింగ్ ఫీచర్స్ కూడా అన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఏం లేవు. జస్ట్ వైల్డ్ బూస్ట్, ఎన్హాన్స్డ్ విజువల్స్, నెట్వర్క్ స్పీడ్ బూస్టర్ అండ్ వాయిస్ చేంజర్, ఇట్లా చిన్న గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి అంతే. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఎక్కడ లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. 90 FPS లో చాలా స్మూత్ గా ఉంది గేమ్ ప్లే, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఒక 2 hours కంటిన్యూస్ గేమ్స్ ఆడాను. గేమ్ అయితే నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, చాలా స్మూత్ గా ఉంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ లో చాలా బాగుంది. కాకపోతే ఇది కంప్లీట్ గ్లాస్ బాడీ అండ్ మెటల్ ఫ్రేమ్ కాబట్టి మీకు ఫోన్ స్టార్టింగ్ ఒక 10 minutes నుంచే ఫోన్ కాల్చిన ఫీలింగ్ వస్తుంది. ఒక 1 hour కంటిన్యూస్ ఆడారంటే మాత్రం మీకు ఫోన్ చాలా హీట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ టెంపరేచర్ గంతో నేను చెక్ చేసినప్పుడు బ్యాక్ ప్యానల్ మాక్సిమం నాకు 43.9 44 డిగ్రీస్ దాకా వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ 43.5 డిగ్రీస్ దాకా టెంపరేచర్ వచ్చింది. అండ్ ఫ్రేమ్ కూడా కాలిపోతుంది. ఫ్రేమ్ నాకు అప్రాక్సిమేట్ గా 42 డిగ్రీస్ దాకా టెంపరేచర్ వచ్చింది అనమాట. ఫోన్ అయితే మీకు కాల్చిన ఫీలింగ్ వస్తుంది కానీ ఫోన్ లో హీటింగ్ ఇష్యూస్ ఏం లేవు. మీకు 44-45 డిగ్రీస్ వచ్చినా కూడా గేమ్ ఎక్కడ థ్రాట్ల్ అవ్వట్లా. గేమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. దీనిలో 6000 mm² లిక్విడ్ వేపర్ చాంబర్ యూజ్ చేశారు. సో దానివల్ల మీకు లోపల ఇంటర్నల్ గా థ్రాట్లింగ్ ఏం లేదు. కానీ మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు మాత్రం మీకు కాల్తా ఉంటుంది అనమాట. ఈ మెటల్ ఫ్రేమ్ కానీ బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ కానీ అంతా కాల్తా ఉంటుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మీరు బెటర్ AC వేసుకోవడం లేదంటే ఫ్యాన్ కింద కూర్చొని గేమ్స్ ఆడడం బెటర్. ఏం లేకుండా బయట రోడ్డు మీద కూర్చొని ఆడితే మాత్రం ఫోన్ తగలబడిపోద్ది. అండ్ ఈవెన్ అవుట్డోర్ లో కెమెరాస్ యూజ్ చేసినప్పుడు కూడా ఫోన్ చాలా వామ్ అయినట్టు అనిపిస్తుంది. సో టెంపరేచర్స్ మరీ ఎక్కువ వెళ్ళట్లేదు కానీ మీకు కొంచెం తక్కువ టెంపరేచర్స్ లోనే ఆ వామ్నెస్ ఫీల్ అవుతుంది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ర్యామ్ ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ ఎక్కడ ప్రాబ్లం లేదు. మెమరీలో యాప్స్ అయితే బాగానే ఉంచుకుంటుంది. అండ్ ఇది UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. అక్కడ వరకు ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ డిస్ప్లే ఇది 6.83 inches 1.5K POLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా LTPO ప్యానల్ కాదు, LTPS ప్యానలే. మీకు LTPO ప్యానల్ కి LTPS ప్యానల్ కి చాలా డిఫరెన్సెస్ చెప్పాను. ఫస్ట్ మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు కలర్స్ అంతా కూడా కొంచెం డల్ గా కనిపిస్తుంటాయి. కలర్స్ అంతా వాష్ అవుట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో జస్ట్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలో కలర్ స్కీమ్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి వివిడ్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. వివిడ్ లో పెట్టుకుంటే మీకు కొంచెం బూస్టెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి. సాచురేటెడ్ పెడితే మరి ఓవర్ వెళ్ళిపోతుంది, మరి సాచురేటెడ్ గా వస్తున్నాయి. కానీ వివిడ్ చాలు. వివిడ్ పెట్టుకుంటే మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీకు ఆ కలర్స్ కానీ ఆ వైబ్రెన్స్ కానీ చాలా బాగుంది. ఈ డిస్ప్లే అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ లో మీరు HDR వీడియోస్ చూసుకోవచ్చు, అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీ చూడవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే మాత్రం దీనిలో చాలా బాగుంది. మీరు ఆ వివిడ్ మోడ్ పెట్టుకుంటే మాత్రం కళ్ళకి డిస్ప్లే మీకు చాలా బాగా నచ్చుద్ది. అండ్ సన్లైట్ లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు హై బ్రైట్నెస్ మోడ్ లో 1800 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో సన్లైట్ లో మీకు ఓకే, ఇంకొంచెం ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ ఎనీవే మీకు సన్లైట్ యూజిబిలిటీ కూడా అంత ప్రాబ్లం ఉండదు. అండ్ దీనికి వెట్ టచ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మీ చేతులు తడిగా ఉన్నా కూడా మీరు డిస్ప్లే యూజ్ చేసుకోవచ్చు. IP69 రేటింగ్ చెప్పడం మర్చిపోయా. IP68+69
9 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ గా వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ సౌండ్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంత లౌడ్ లేదు కానీ మీకు స్పీకర్స్ క్వాలిటీ చాలా బాగుంది. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. అండ్ బ్యాటరీ ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చింది. బ్యాటరీ ఇది 7550 mAh బ్యాటరీతో వస్తుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట యాజ్ ఆఫ్ నో. సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 20 minutes లో 0 to 50% ఛార్జ్ అవుతుంది అండ్ 40 minutes లో 0 to 90% ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించుగా 50 to 55 minutes టైం పడుతుంది. నేను చెక్ చేసినప్పుడు అసలు స్క్రీన్ టైం చాలా ఎక్కువ వచ్చింది. 9 hours 10 minutes స్క్రీన్ టైం వచ్చింది. అండ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ కాల్ కూడా మాట్లాడాను, బట్ అది డిజిటల్ వెల్బింగ్ లో చూపిలేదు. కాంటాక్ట్ అండ్ ఎర్రర్ లో లెస్ దాన్ 1 minute అని చూపిస్తుంది, కానీ హాఫ్ అన్ అవర్ పైన కాల్ మాట్లాడాను. సో అది కూడా కన్సిడర్ చేస్తే తక్కువ 10 hours స్క్రీన్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మాత్రం నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే LTPO ప్యానల్ కాకుండా LTPS ప్యానల్ ఇచ్చి కూడా ఇంత బ్యాటరీ లైఫ్ తీసుకురాగలిగారంటే ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. బ్యాటరీ లైఫ్ మాత్రం మీకు ఎక్సలెంట్ వస్తుంది. ఒక ఫుల్ డే మీరు హెవీగా యూజ్ చేస్తే మాత్రం ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. లేదు కొంచెం మోడరేట్ గా యూజ్ చేసేవంతే 1.5 day ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా సోనీ IMX 882 సెన్సార్ తో వస్తుంది అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 20 MP కెమెరాతో వస్తుంది. ఫస్ట్ 8 MP కెమెరా, దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీకు లైటింగ్ బాగుంటే ఫోటోస్ కొంచెం డీసెంట్ వస్తాయి. లైటింగ్ బాగాలేకపోతే మీకు ఫోటోస్ అంత గొప్పగా రావు. సో మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే లైటింగ్ బాగున్నప్పుడు మీకు 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ బాగానే వస్తున్నాయి. 2x ఫోటోస్ లో మీకు చాలా సార్లు గ్రీన్ టింట్ వస్తుంది. లైట్ గా గ్రీన్ టింట్ నోటీస్ చేశాను. ఇది ఓన్లీ 2x ఫోటోస్ లో వస్తుంది. 1x ఫోటోస్ మీకు బాగానే వస్తున్నాయి. 2 ఫోటోస్ మీకు చూడడానికి డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాల. యాక్చువల్ గా పోకో ఫోన్స్ లో మీకు కెమెరాస్ అంత బాగోవు అనమాట. నేను దీనిలో పెద్ద కెమెరాస్ ఏం ఎక్స్పెక్ట్ చేయాల, ఎందుకంటే పోకో F6 చూసా, దానిలో అసలు కెమెరాస్ అంత ఏం ఉండదు. ఇది కూడా అలాగే ఉంటుంది అనుకున్నా కానీ కెమెరాస్ దీనిలో పర్లేదు, యూస్ఫుల్ గానే ఉన్నాయి. మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. సరే లో లైట్ లో బాగా రాదనుకున్నా, లో లైట్ లో కూడా బాగానే వస్తున్నాయి. మీకు 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ లిటిల్ బిట్ మీకు ఫేస్ కొంచెం సాఫ్ట్ అవుతున్నా కూడా మీకు చూడడానికి ఫోటోస్ బాగానే కనిపిస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ మీకు ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా లైట్స్ ఉన్నా కూడా అది తీసుకోవడం అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా తీసుకుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయాల. అసలు మామూలుగా పోకో ఫోన్స్ లో మీకు కెమెరాస్ అంత బాగోవు. పోకో X7 Pro కూడా చూసాం, బడ్జెట్ లోకి అంతలోకి వరస్ట్ కెమెరాస్ దానిలోనే ఉంటాయి. నేను అట్లనే ఉండదు అనుకున్నా, అంత గొప్పగా ఉండదు అనుకున్నా కానీ బాగానే ఉంది. ఫోటోస్ మీకు లైటింగ్ బాగున్నా లో లైట్ లో అయినా కూడా ఫోటోస్ ఇందులో బాగానే వస్తున్నాయి. బట్ వీడియో నాకు నచ్చల. లైటింగ్ బాగున్నప్పుడు బ్యాక్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ కొంచెం చీకటిగా కనిపిస్తుంది. ఆ టైంకి చాలా లైటింగ్ ఉంది. అది ఎర్లీ మార్నింగ్ 8 o'clock. అది 8 o'clock కి లైటింగ్ బాగానే వచ్చేసి ఉంటుంది కదా, సన్లైట్ అయినా కూడా వీడియో కొంచెం చీకటిగా కనిపిస్తూ ఉంది. వీడియో క్వాలిటీ నాకు అంత మంచిగా అనిపించలా. అండ్ స్టెబిలైజేషన్ మోడ్ ఉంది, OIS + ES రెండు యాక్టివేట్ చేసి 1080p 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ స్టేబుల్ మోడ్ మాత్రం అసలు నాకు నచ్చలేదు. వీడియో ఇంకా చీకటిగా కనిపిస్తుంది అండ్ అసలు డీటెయిల్స్ లేవు, కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏం లేవు. సో ఈ స్టేబుల్ మోడ్ అయితే అసలు బాగాలేదు. అండ్ బొకే వీడియో 1080p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది బ్రైట్ గా వస్తుంది, చాలా బ్రైట్ గా వస్తుంది, కానీ మీకు డీటెయిల్స్ లేవు, కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. సో యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు, యూజ్ఫుల్ గానే ఉంది. అండ్ లో లైట్ లోకి వస్తే 4K 60 FPS వీడియో చాలా బాగా అనిపించింది. మీ కలర్స్ కానీ ఆ బ్రైట్నెస్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా తీసుకుంటుంది. బట్ బొకే వీడియో మాత్రం మీకు అంత డీటెయిల్స్ ఉండవు, అంత ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. నాయిస్ కూడా నోటీస్ చేస్తారు వీడియోలో. బట్ వీడియో కొంచెం చూడడానికి పర్లేదు అనిపించింది. సో ఓవరాల్ గా బ్యాక్ కెమెరా మీకు అంత చండాలంగా ఏం లేదు, యూజ్ఫుల్ గానే ఉంది. నేను మరి చాలా దరిద్రంగా ఎక్స్పెక్ట్ చేశాను, అసలు బాగోదులే అన్న మైండ్ సెట్ లోనే వెళ్ళాను. బట్ ఫోటోస్ మాత్రం నాకు కొంచెం ఇంప్రెసివ్ గానే అనిపించింది. బట్ కొంచెం కొన్ని బగ్స్ ఉన్నాయి, లైక్ గ్రీన్ టింట్ వస్తుంది 2x ఫోటోస్ లో, అదొకటి సెట్ చేస్తే బాగుంటుంది. అండ్ వీడియో కూడా చీకటిగా వస్తుంది డే టైంలో. ఆ రెండు ఇష్యూస్ సాల్వ్ చేస్తే కెమెరాస్ మీకు దీనిలో పర్లేదు, యూజ్ఫుల్ కెమెరాసే. కాకపోతే ఫ్రంట్ కెమెరా నాకు అంత మంచిగా అనిపించలే. లైటింగ్ బాగున్నప్పుడు మీకు ఫొటోస్ అదేదో ఒక రకంగా కనిపిస్తుంది, ఫొటోస్ అంత ఇంప్రెసివ్ అనిపించలా. HDR పర్ఫార్మెన్స్ అంత సరిగ్గా తీసుకోవట్లేదు. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఓకే బ్యాడ్ అని చెప్పను, అలానే సూపర్గా ఉన్నాయని చెప్పను, ఓకేగా ఉన్నాయి, డీసెంట్ ఉన్నాయి. అండ్ లో లైట్ లోకి వెళ్తే మాత్రం మీకు ఇక్కడ అంత ఇంప్రెసివ్ కనిపించదు. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ మీకు ఫేస్ మొత్తం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది, అంత డీటెయిల్స్ ఉండవు. లో లైట్ లో మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ వీడియో అసలు 30,000 రూపాయలు తీసుకొచ్చి వీళ్ళు ఫ్రంట్ 4K ఇవ్వకపోవడం ఏందో నాకు అర్థం కాల. ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది, అన్ని హార్డ్వేర్ పరంగా అన్నిటికీ సపోర్ట్ ఉంది. మరి 4K ఇచ్చుంటే బాగుండేది కదా. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ నాకు అంత నచ్చలేదు. బ్యాక్ 2x ఫోటోస్ లో చెప్పా కదా గ్రీన్ టింట్ వస్తుందని, ఫ్రంట్ కెమెరాలో కూడా కొంచెం ఒక లిటిల్ బిట్ గ్రీన్ టింట్ వస్తుంది. వీడియో క్వాలిటీ నాకు అంత సూపర్ గా అనిపించలేదు. డీటెయిల్స్ కూడా అంత గొప్పగా తీసుకోవట్లా. అండ్ లో లైట్ లో మాత్రం మీకు అసలు ఫ్రంట్ కెమెరా వీడియో అంత అనిపించదు, మీకు డీటెయిల్స్ ఉండవు, ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. వీడియో క్వాలిటీ మీకు యావరేజ్ ఉంటుంది. సో ఓవరాల్ గా బ్యాక్ కెమెరాలో లిటిల్ బిట్ 2-3 ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఫిక్స్ చేస్తే బ్యాక్ కెమెరా యూజ్ఫుల్ కెమెరాస్. మరి అంత చండాలంగా ఉందని చాలా మంది కామెంట్ చేశారు, అలా అయితే లేదు, యూజ్ఫుల్ బ్యాక్ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రంట్ మాత్రం నాకు నచ్చల. 20 MP ఫ్రంట్ కెమెరా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఫ్రంట్ కెమెరా వెరీ డీసెంట్ కూడా కాదు, బిలో యావరేజ్ ఉన్నాయి.
అండ్ ఇది Android 15 తో వస్తుంది. 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది హైపర్ OS తో వస్తుంది. చండాలమైన OS. నాకు అన్ని స్మార్ట్ ఫోన్ OS లోకి అస్సలు నచ్చిన OS ఈ హైపర్ OS అనమాట. అసలు బాగా మొత్తం యాడ్స్ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఎక్కడ ఓపెన్ చేసిన యాడ్స్ వస్తుంటాయి. గ్లోబల్ సెర్చ్ అని ఏవో పిచ్చి పిచ్చిగా ఉంటుంది యాడ్స్ అంతా. అండ్ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే దాదాపు ఒక 25 నుంచి 30 ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇచ్చారు. అసలు ఇన్ని అన్ఇన్స్టాల్ చేస్తుంటే వస్తానే ఉన్నాయి అనమాట. చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇచ్చారు. సో మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. సో UI మీరు కొంచెం భరించాలి. UI అసలు వాలేదు. అండ్ ఇది NFC సపోర్ట్ చేస్తుంది. కార్డ్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ Wi-Fi 7 బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తుంది. అండ్ USB పోర్ట్ USB 2.0 పోర్ట్ తో వస్తుంది. సో డైరెక్ట్ గా ఎల్గాటో లాంటి కనెక్ట్ చేసి గేమ్ స్ట్రీమ్ చేద్దామంటే మాత్రం మీకు ఆప్షన్ ఉండదు. అండ్ దీనిలో ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా టీవీ లేసిల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ IP69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం పైకి ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ కస్టమ్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డింగ్ చేసిన అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించదు. అండ్ ఇది కస్టమ్ వాయిస్ కాబట్టి మీకు కస్టమ్ ఫీచర్స్, యాప్ క్లోన్ కి యాప్ హైడ్ చేసుకోవడానికి మీకు సెకండరీ స్పేస్ ఉంటుంది. ఇట్లా మీకు కస్టమ్ వాయిస్ కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా దీనిలో ఉంటాయి. కమింగ్ టు ప్రైసింగ్, బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్. ఇది చాలా మంచి మూవ్. బేస్ మోడలే 12 తీసుకొచ్చారు. 12+ 256GB మోడల్ 31,999 లాంచ్ చేశారు. అండ్ 12+ 512GB మోడల్ 33,999 లాంచ్ చేశారు. అండ్ రెండింటికి ప్రెసెంట్ అయితే 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. సో బేస్ మోడల్ మీకు కార్డ్ ఆఫర్స్ తో కలిపి 30,000 రూపాయలకి వస్తుంది. 30,000 రూపాయలకి ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఈ ఫోన్ లో మేజర్ పాజిటివ్ బ్యాటరీ దీనిలో చాలా బాగుంది. అండ్ డిస్ప్లే సౌండ్ క్వాలిటీ కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా దీనిలో బాగానే ఉంది. మంచి ప్రాసెసర్, మీకు జనరల్ టాస్క్లు కానీ హెవీ టాస్క్లు కానీ గేమ్స్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా దీనిలో బాగుంది. అండ్ బ్యాక్ కెమెరా లిటిల్ బిట్ అప్డేట్స్ ఇస్తే బ్యాక్ కెమెరా కూడా ఆ ప్రైస్ కి గేమింగ్ ఫోన్ గా కన్సిడర్ చేస్తే కెమెరా సెంట్రిక్ ఫోన్స్ లో దీనికన్నా 100 రెట్లు బెటర్ కెమెరాస్ చాలా ఉన్నాయి. బట్ గేమింగ్ సెంట్రిక్ గా చూసేటప్పుడు గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ లో మీకు ఆ మాత్రం కెమెరాస్ ఇవ్వడం మంచిదే. కెమెరాస్ పరంగా రేర్ కెమెరా, బ్యాక్ కెమెరా వరకు పర్లేదు, బాగానే ఉంది. బట్ కాన్స్, మేజర్ నెగిటివ్స్ ఏంటి ఫోన్ లో అంటే ఫ్రంట్ కెమెరా నాకు అసలు నచ్చలేదు. అండ్ UI అసలు చండాలంగా ఉంది. UI మీకు యాడ్స్ కానీ గ్లోబల్ సెర్చ్ అని ఎక్కడ ఓపెన్ చేసినా యాడ్లు కనిపిస్తున్నాయి. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కానీ అసలు UI మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా మీకు చిరాకు తెప్పించేస్తుంది. UI బాగాలేదు. అండ్ అప్డేట్స్, వీళ్ళు అప్డేట్ ఇస్తారు లేదా నమ్మకం పెట్టుకోలేము మనం. ఎందుకంటే పోకో X7 Pro చూసాము, 60 FPS తీసుకొచ్చి ఇప్పటి వరకు 120 FPS దానికి అన్లాక్ చేయాలి. మరి దీనికైనా 120 FPS వస్తుందా లేదా అనేది నేను కాన్ఫిడెంట్ గా చెప్పలేను. సో దాని మీద అయితే హోప్స్ పెట్టుకోవద్దు. 90 FPS అయినా పర్లేదు అనుకుంటేనే ఈ ఫోన్ తీసుకోండి. అండ్ ఈ ఫోన్ వెయిట్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. చాలా బల్క్ ఉంది. అంటే కేస్ వేస్తే అప్రాక్సిమేట్ గా 250 grams వెయిట్ వస్తుంది. అంటే 1/2 kilo వెయిట్ ఉంది. సో మీరు ఎక్కువసేపు పడుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తా కూర్చుంటా అనుకుంటే మాత్రం మీకు చేయి నొప్పి వచ్చేస్తుంది. సో వెయిట్ బ్యాలెన్సింగ్ ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుంటుంది. సో ఈ ఫోన్ లో నాకు అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే 30,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఎస్, మంచి ఫోన్ ఇది. ఇప్పుడు నేను చెప్పిన నెగిటివ్స్ మీకు పెద్ద బాదర్ చేయవు అనుకుంటే 30,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చు. దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డిస్ప్లే సౌండ్ క్వాలిటీ అన్ని బాగానే ఉన్నాయి. బ్యాక్ కెమెరా కూడా బాగానే ఉంది. ఓవరాల్ గా 30,000 రూపాయలకి IP రేటింగ్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు అర్జెంట్ కావాలనుకుంటే తీసుకోండి. లేదు నేను వెయిట్ చేయగలను అనుకుంటే ఒక 2-3 months వెయిట్ చేయండి. ఇప్పుడు జూలై కదా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో మనకి దసరా సేల్స్ వస్తాయి. ఆ సేల్స్ లో ఇది బాగా తగ్గొద్దు ప్రైస్. లాస్ట్ టైం పోకో X6 కూడా ఇంచుమించు ఇదే ప్రైస్ లో వచ్చింది. అది దాదాపు 25,000 లోపుకి వెళ్ళిపోయింది. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేయడం ఒక 26-27 మధ్యలో ఈ ఫోన్ రావచ్చు విత్ కార్డ్ ఆఫర్స్ సేల్ టైంలో. సో అప్పటి వరకు వెయిట్ చేస్తా అనుకుంటే 27,000 రూపీస్కి ఇది కిల్లర్ చాయిస్. ఆ ప్రైస్కి వస్తే తీసుకోవచ్చు. లేదు అర్జెంట్ కావాలి ఫోన్ అనుకుంటే 30,000 రూపాయలకైనా సరే ఇప్పుడు ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. బాగానే ఉంది. సో ఇది వాటి వీడియో అయితే ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.